ఓకే. ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుంటున్నా. మీ ఆలోచనలు కూడా ఎప్పుడు ఆలోచించలేదని నేను అనుకుంటాను. అటువంటి అద్భుతమైన పాఠం ఈరోజు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఇది కూడా ఒక పాఠంగా చెప్పాలా అనిపించేటువంటి పాఠం. ఓకేనా? పాఠం పేరు దేవుడి పాట, వేలం పాట. పాఠం పేరేంటి? దేవుని పాట, వేలం పాట. ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఎలాంటి దగ్గర వింటామంటే, అప్పుగా తీసుకున్న తర్వాత ఆ డబ్బులు వెల కట్టకపోతే వారికున్న ఆస్తులను జప్తు చేయడానికి, లేదా వారికున్న ఇంటిని, వారికున్న పొలాలను అమ్మేటప్పుడు ప్రభుత్వ అధికారులు చేసే పని, లేదా గ్రామాల్లో ఉండే పెద్దలు చేసే పని ఏంటంటే, ఈ అప్పును తీర్చడానికి వారికున్న ఆస్తులను వేలం పాట వేస్తారు. ఈ వేలం పాట వేసేటప్పుడు ఎవరెవరైతే కొండానుకుంటారో వారందరినీ పిలుస్తారు. వారందరూ వచ్చిన తర్వాత వేలం పాట ప్రారంభమవుద్ది. దానికి సమయం అంటూ ఒకటి పెడతారు. ఈ సమయం నుంచి ఇంతవరకే ఉంటుంది. అప్పుడు మొట్టమొదటిగా వచ్చిన వారందరి ముందు అక్కడ ఒక బంట్రోతు నిలబడి చెప్పే, ఒక దూత నిలబడి చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడి పాట. ఎవరి పాట? దేవుడి పాట. ఇదిగో 5,000 లేదా 10,000 లేదా 5,00,000 లేదా 10,00,000 అని ప్రారంభిస్తారు. ఎవరి పాట అంటది? అంటే దేవుడి పేరు మీద వీళ్ళు పాడుతున్నారనమాట. అంటే ఈ ఆస్తి యొక్క విలువ ప్రభుత్వం నిర్ణయించింది, లేదా గ్రామ పెద్దలు నిర్ణయించిన వెల ఎంత అంటే, ఇదిగో 10,00,000 లేదా 5,00,000 అని వీరి పేరు చెప్పుకోకుండా, మేము నిర్ణయించిన వెల ఎంత అని చెప్పకుండా, ఎవరి మీదకి ఈ పాట నెడుతున్నారు అంటే దేవుని మీదకి నెడుతున్నారు. దేవుడే ఒకవేళ పాట పెట్టి వెల కడితే మనుషులు కొనగలరా? దేవుడే కానీ తాను సృష్టించిన వాటికి వెల పెడితే, వేలం పాట వేస్తే, దేవుడే పాట పాడితే, నా పాట ఎంత అని చెబితే, దేవుడు చెప్పే పాట ఎవరైనా మనుషులు భూమి మీద వెల కట్టగలరా? మరి మనుషులేటి? మనుషులు తాము అనుకున్న దాన్ని చెబుతూ దేవుడి పాట అంటున్నారు. అంటే ఎంత దేవుణ్ణి అవమానపరుస్తున్నారో కదా. మనం పీల్చే గాలి ఉంది, దేవుడు దీనికి ఎంత వెల పెట్టాడు అనుకో. నాయనా, నువ్వు పీల్చే గాలికి నేను పెడుతున్న రేటు 10,00,000 అన్నాడు అనుకో. ఒక గంటకు నువ్వు పీల్చడానికి నేను పెట్టే రేటు 10,00,000 అంటే, అయ్యో దేవా నువ్వేంటి అలా పెట్టావు, ఎంత రేటు, మేము ఇలా కొనుక్కోలేము అని అనగలే శక్తి మనిషికి ఎవరికైనా ఉందా? సైలెంట్గా నోరు మూసుకొని నువ్వెంత అంటే అంత ఇచ్చేయాలి. గంటకు 10,00,000 అంటే రోజుకి ఎన్ని గంటలు? ఏ గంట ఒకవేళ మనకి గాలి లేకపోయినా మనం భూమి మీద బ్రతకలేము. ఇప్పుడు రోజుకి ఎన్ని లక్షలు కట్టాలి? ఎలాగైతే కోట్ల రూపాయలు ఓన్లీ ఆయన అనుకుంటే, ఒకవేళ ఈ రేట్ అని మనం నిర్ణయించుకుంటే ఆ రేటు కూడా మనం కట్టి ఈ భూమి మీద బ్రతకలేము. గాలే కాదు, మనం త్రాగే నీరు కానీ, వచ్చే సూర్యరశ్మి కానీ, భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదానికి దేవుడు ఒకవేళ రైతులు కట్టినట్టుగా చూడండి, పొలం పండించిన తర్వాత తాను చేసిన వ్యవసాయానికి, ధాన్యానికి ఒక రేటు పెడతారు. తాను పండించిన కూరగాయలకు ఒక రేటు పెడతారు. ఈరోజు రేట్లు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. కేజీ ఏవైనా ఒక కేజీ దొండకాయలు కానీ చిక్కుడుకాయలు కొంటే 80-100 రూపాయలు ఉంది. మనం అంతకుముందు ఒక నెల ముందు దాని రేట్ చూసుకుంటే కేజీ 30 రూపాయలకు దొరికేవి, ఇప్పుడు 100 రూపాయలే. అంటే వ్యవసాయం పండించిన రైతు రేటు పెట్టుకున్నాడు. అలాగే దేవుడు కూడా ఒక రేటు పెడితే భూమి మీద మనుషులు ఎవరైనా కొనగలరు? మరి దేవుడి పాట అంటావేంటి?
ఇల్లు కట్టుకున్నావు సరే, ఆ ఇల్లుకు వేలం పాట, నా ఇల్లు కాబట్టి నేను వేలం పాట వేస్తానని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇల్లు కట్టాలంటే కావలసిన ముడిసరుకు అంతా ఎక్కడది? భూమిలో ఉందే కదా. ఇటుకలు తయారు చేస్తారు, ఇటుకలు ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలండి, బిల్డింగ్ కట్టడానికి ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఆ, రాళ్ళు కావాలి, ఇంకా మనుషులు కావాలి, నీరు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచే. భూమిలో నుండే మట్టి, ఆ మట్టినే సిమెంట్గా మారుస్తారు కొన్ని రసాయనాలు కలిపి. ఇనుము ఎక్కడ దొరుకుతుంది? భూమిలోనే. త్రాగే నీరు లేదా అందులో కలిపే నీరు ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి నుండే. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? భూమి నుండే. అంటే భూమిని కలిగించింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు వీటికి వెలకట్టాడు అనుకో, ఎక్కడది వేలం పాట? అంటే మనుషులు తాము అనుకున్న దాన్ని ఎవరి పేరు చెప్తున్నారు? దేవుడు అసలు వెల పెడితే మనిషే బతకలేడు. వెలకట్టని దేవుని ఆలోచన, వెలకట్టని ఆయన సృష్టి యొక్క నిర్మాణం, వెలకట్టని ఆయన ఎన్నో పదార్థాలు మనిషికి ఉచితంగా ఇస్తే మనుషులు దాన్ని ఇదిగో దేవుడి పాట అంటున్నారు. అనొచ్చు అసలు? అస్సలు అనకూడదు. కానీ మనుషులకు అలవాటు అయిపోయింది ఈరోజు. ఏంటి? దేవుడి పాట. ఇది ఓకే, యేసును నమ్మని వారికి, బైబిల్ తెలియని వారికి అది అలవాటు అయిపోయిన పదం అనుకుంటే, ఈరోజు క్రైస్తవ్యంలో సేవకులు అనబడిన వారు కూడా దేవుడు పాట అనే ప్రారంభం జరిగింది. మీకు తెలుసా ఈ విషయం? తెలియదు కదా, చెప్తాను చూడండి. పుట్టిన పిల్లలు ఎవరికైతే పుట్టారో వాళ్ళు మళ్ళీ సేవకుడి దగ్గర కొనుక్కోవాలంట. ఏం చేసుకోవాలంట? పుట్టిన పిల్లల్ని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి జుత్తు కత్తిరిస్తారు చూడండి. మొదటి వెంట్రుకలు పుడతాయేవో, ఆ వెంట్రుకలకు పుట్టిన వెంట్రుకలు అంటారు కదా, అవి కట్ చెయ్యాలంటే పాట, వేలం పాట జరుగుతుంది. దేవుడి పాట 10,000 అంటాడు. ఎవరు? పాస్టర్ గారు. 10,000 అనేసరికి వీళ్ళు ఎంతకు పాడుకుంటే అంత కట్టుకోవాలి. ఎవరికి? పాస్టర్ గారు కట్టుకోవాలి. దీంట్లో బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్ పట్టుకొని వేలం పాట. దేవుడు ఇచ్చిన మంచి అద్భుతమైన ఆకారం ఆయన ఉచితంగానే ఇచ్చాడా? కీర్తన గ్రంథం 127 అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 4వ వచనం, 3వ వచనం. కీర్తన గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. బహుమానం అంటే గిఫ్ట్ డబ్బులకి ఇస్తారా, ఉచితంగా ఇస్తారా? ఫ్రీగానే ఇస్తారు కదా. ఏదైనా ఫంక్షన్, ఏదైనా కార్యక్రమం, పెళ్ళి అవుతుంది అనుకో, పెళ్ళైన వారికి తన బంధువులు, తన స్నేహితులు చాలామంది వచ్చి బహుమతులు ఇస్తుంటారు. అలాగే ప్రపంచ మానవాళ్ళందరిలో ఈ వివాహం అవుతున్న వారికి దేవుడిచ్చే బహుమానం ఏది అంటే ఇదిగో గర్భఫలము. అది ఎవరు? దేవుడు తప్ప ఇంకెవరు? దేవుడు మాత్రమే ఇవ్వగలిగే బహుమానం ఏదంటే గర్భఫలం, పిల్లలండి. అంటే అది అంత అద్భుతంగా ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. మరి ఉచితంగా ఇచ్చిన దానికి వీళ్ళెవరు వేలం పాట వేయడానికి? దేవుడు పాట. అంటే నువ్వు డబ్బులు దండుకోవడానికి, నువ్వు సంపాదించుకోవడానికి ఎవరిని అడ్డం పెట్టి వేషాలు వేస్తున్నావు? అది దేవుని పేరు చెప్తున్నావు. చూడండి, మనుషులు, అన్ని జనులు అలాగే ఉన్నారు. తమ ఆస్తులను చేజిక్కించుకోవడానికి, ఆస్తులు విలువ కట్టడానికి ఎవరి పేరు చెప్తున్నారు? తాము అనుకున్న రేటు, తాము అనుకున్న లేదా ఇంటికి లేదా పంట పొలాలకి వాళ్ళు పెట్టే విలువ ఏదైతే ఉందో దాన్ని ఎవరి మీద పెడుతున్నారు? దేవుడు పాట అని పెడుతున్నారు. పోనీ వాళ్ళేదో తెలియదు కదా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే, క్రైస్తవుల్లో ఉండి సేవకులే ప్రారంభించారు ఏమని? వేలంపేట.
వేలం పాట దేవుడి పాట అంట. చూడండి ఎంత చిన్నవాడిగా దేవుడిని చూస్తున్నారో కదా. దేవుడే వేల పెట్టాలి, మీరు విలువ పెట్టి కొనుక్కోవాలంటే ఎవడు కొనుక్కోగలడు దేవుడి దగ్గర నుంచి? అంతేనా? ఆయన ఇస్తున్న ఈ ప్రకృతి, ఈ అందాలు, ఈ ఆహారం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ దేవుడు వెలపట్టి మనకి ఇవ్వలేదు, ఉచితంగానే ఇచ్చాడు. మీకు ఇచ్చిన రూపాలు ఏవైతే ఉన్నాయో, మీ పిల్లలు, మీరు, మిమ్మల్ని కూడా ఆయన ఉచితంగా ఇచ్చాడు కదా. ఉచితంగా దొరికింది కనుక మనకి దాని విలువ తెలియదు. మన అవయవాల్లో ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంతవరకు కళ్ళుండి ఒకేసారి కళ్ళు పోయాయి అనుకోండి, అప్పుడు కంటి విలువ మనకు బాగా అర్థమవుతుంది. అమ్మ నా కళ్ళు కనిపించట్లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంటే ఆ డాక్టర్ చెప్పాను, ఆయన నీ కళ్ళు పోయి, ఈ కళ్ళుకి నీ సైజు దొరకాలంటే కనీసం ఒక 10 లక్షలు అవుద్ది, వేరే శవాంతి పెట్టాలి, మరి రెడీయా అంటే కంటి విలువ ఎప్పుడు తెలిసింది నీకు? కన్ను పోయినప్పుడు. అది దేవుడు మాత్రం మనకు విలువ పెట్టలేదు, అంతేనా? నువ్వు డబ్బులు ఇస్తే నేను నీకు 2 కళ్ళు పెడతానని తల్లి గర్భంలో దేవుడు అన్నాడు అనుకో, ఏ అమ్మ ఇస్తుంది డబ్బులు చెప్పండి? ఇస్తుందా? నీ గుండు కావాలంటే ఇక ఎంత రేట్ అని దేవుడు చెప్పాడు అనుకో, మీ కొడుక్కి గుండు నేను పెట్టాలంటే నువ్వు ఎంత వెల చెల్లించాలని దేవుడు పాట వేసాడు అనుకో, ఎవడు కడతాడు? ఎవడు కట్టలేడు. అందుకోసం దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. మరి ఈరోజు సేవకులు ఎందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారంటే, బైబిల్లో ఒక సంగతి జరిగింది. వాళ్ళకి అడిగామనుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అయ్యగారు అని అడిగామనుకోండి, వాళ్ళు చూపించే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, ఓకేనా? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో ఒకసారి ఆలోచిస్తే మనకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా? బైబిల్లో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం ముందు చదివి తర్వాత 13వ అధ్యాయం చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం నిర్గమకాండం 7 నుంచి చదువుదాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ఏది ఉంచుకోవాలి? 3వ వచనం చదవండి. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనవలెను, ఓకేనా? అది తీసుకున్న తర్వాత ఇప్పుడు 7వ వచనం కొద్దాం. 3వ లైన్ నుంచి చదువుదాం. తమ తమ కోటముల్లో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీద చల్లి, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినాలి అని ఇలాగ దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మీరు గొర్రె పిల్లైనా మేక పిల్లని తీసుకొని ఆ దీని మీద దాన్ని చంపి దాన్ని తినాలి. ఎలా తినాలో కింద వచనాల్లో రాయబడింది అనమాట, 9వ వచనం నుంచి 8వ వచనం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలు, అగ్ని చేత మాంసాన్ని కాల్చాలంట, పొంగని రొట్టెలు తినాలి. అంటే పొంగకూడదంట, రొట్టెలు ఏమవ్వకూడదు, పొంగకూడదు, మాంసం వండుకొని తినకూడదు. ఎలా తినాలి? కాల్చుకొని తినాలి. కాల్చుకొని తింటే బాగుంటుందా మాంసం? కోడి మాంసం కాదు, మేక మాంసం, గొర్రె మాంసం. తర్వాత దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రమును అగ్నితో కాల్చి దాన్ని తినవలను.
దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వండబడిందైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కొట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా బలి. మీరు ఒక పండుగ చేయమన్నాడు. ఆ పండుగ ఏంటి? పస్కా పండుగ. ఆ పస్కా పండుగలో ఎలా తినాలంట? కాల్చుకొని తినాలంట, చేదు కూరలతో తినాలంట. ఎలా? చేదు కూరలతో ఎవరైనా మాంసం తింటారా? రుచి తెలుస్తుంది అసలు? వండుకోకపోతే టేస్ట్ తెలుస్తుందా? కాల్చుకొని తినాలంట. ఉప్పు కారం పెట్టి ఉడకబెట్టడానికి కూడా అవ్వదంట. సరిగా ఉడకపోయింది తినకూడదంట. అలాగని నీటితో ఉడకబెట్టకూడదంట. మరి ఎలా తినాలి? కాల్చుకొనే తినాలంట. పొంగకూడదంట రొట్లు. చేదు కూరలతో తినాలంట. మళ్ళీ అది ఎలా తినాలి? స్లోగా కొంచెం తిందామంటే కాదంట. ఎలా తినాలి? నడుము కొట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని, ఒక చేతితో కర్ర పట్టుకోవాలి, ఇంకో చేతితో త్వరపొడిచి తినాలంట. తొందర తినేయాలంట. ఎందుకు ఇది చేయమంటున్నాడు? ఇది ఎలా చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న పిల్లలు అడుగుతారు, ఏమని? నాన్న, ఎప్పుడు మనం భోజనం చేస్తాం కదా, అలా తినొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చేతి కూరలు ఎందుకు? వండుకోకుంటున్నావు ఎందుకు? నడుము ఎందుకు కొట్టుకుంటున్నావు? కర్ర ఎందుకు పట్టుకుంటున్నావు? ఒక చేతిని ఎందుకు స్పీడ్ని తింటున్నావు అని అడుగుతారా అడగరా? ఆ పక్క వచ్చిన వాళ్ళు చెప్తారు చూడండి, 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను అతం చేయొచ్చు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఎండ్లను విడిచిపెట్టెనని ఆనవాలని చెప్పాను. అంటే తన పిల్లలు అడగాలి, అడిగితే వీళ్ళు సమాధానం చెప్పాలి. ఏంట సమాధానం అంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలుగా మేము ఉన్నప్పుడు సంహారక దూత ఐగుప్తులో పుట్టిన దాసి కుమారుడు మొదటి కుమారుడు మొదలుకొని రాజు మొదటి సంతానం వరకు అందరినీ చంపేసింది. ఐగుప్తులో మోషే ద్వారా జరిగిన తెగుల్లో లాస్ట్ తెగులు అనమాట. అది చివరి తెగులు. ఏంటి? దాసి మొదటి కుమారుడు మొదలుకొని, లేదా జైల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడు మొదలుకొని రాజు కుమారుడు మొదటి కుమారుడు వరకు అందరూ చనిపోతారు. కానీ ఇశ్రాయేలీయుల పిల్లలే ఒక్కరు కూడా చనిపోరు. ఓకేనా? దాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా బలి చేయమన్నాడు. ఇది నేను ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే, నేను చెప్పబోయే పాట మీకు అర్థం అవ్వాలంటే ఇది చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు 13వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 13వ అధ్యాయం 11 నుంచి మనం చదువుదాం. యెహోవా నీతోనూ మీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చిన దానికి నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ఓకేనా? ఏం చెప్పాడు దేవుడు? మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను కాబట్టి మీ పశువు మందలోను మీకు పుట్టిన పిల్లల్లోనూ ప్రథమ సంతానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. వానిలో మగ సంతానం యెహోవా దగును. అంటే మగాళ్ళు పుడితే, మగద పుడితే అది దేవుంది. తర్వాత ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారుల్లో తొలిచీలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూసి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించెను. ఫరో మనల్ని పోనీయకుండా తన మనస్సును కట్టిపరుచుకొనుగా యెహోవా మనుష్యులు తొలి సంతానమేమి జంతువులు తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతే సంహరించిన ఆ ఏతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లని యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానం వెల ఇచ్చి విడిపించుందని చెప్పవలెను. అంటే వీరి కుటుంబంలో ఇశ్రాయేలు ఇంతమంది, ఇన్ని లక్షల మంది సంతానం ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వీళ్ళు మొదటి సంతానం ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. మొదటి సంతానం ఏం చేయాలి?
దేవుడికి ఇచ్చేయాలి. మొదటి సంతానం దేవుడికి మేము ఇవ్వం, మేము ఉంచుకుంటాం అనుకుంటే అప్పుడు ఏం చేయాలంట? ఇంత అనేసి వెల యాజకులు కనిపించాలన్నమాట. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు పెట్టిన కట్టడ, మొదటి సంతానం దేవునికి ఇచ్చేయాలి. లేదయ్యా మేము ఇవ్వలేము, మాకు ఒక్కడే కొడుకు ఉన్నాడు, మాకు కొడుకు ఉండాలి, మా పెద్ద కొడుకు ఉండాలి మాకు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంట? ఎంతో కొంత దానికి మూల్యం డబ్బులు చెల్లించి అప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకోవాలన్నమాట. వాళ్ళకి బదులుగా ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇది అర్థమైంది మీకు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. ఏంటి? తన పిల్లలను తామే వెల ఇచ్చి మళ్ళీ కొనుక్కుంటున్నారు. ఇది చూసిన సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో సంఘంలో పుట్టిన ప్రతి మగపిల్లాడు, మొట్టమొదటి పుట్టిన మగపిల్లాడిని, మగపిల్లాడన్న పదమే పక్కన పెట్టేసి ఎవరు పుట్టినా మాకు ఇచ్చేయాలి, మా దగ్గర నుంచి మీరు మళ్ళీ కొనుక్కోవాలి. ఈ పద్ధతిని ఇక్కడ చూసి మొదలెట్టారనమాట. అది ఎవరికి జరుగుతుంది? ఎంతకీ ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో జరిగిన సందర్భాన్ని దేవుడు అలా చెప్పాడనమాట. మీరు అలా చేయండి. మీరు ఎవరా? అయితే మీకు బదులుగా, మీ కుమారులకు బదులుగా నేను లేవీ సంతానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను దేవుని జనంగా. ఎవరు ఇవ్వకపోతే ఏం చేయాలి మరి? అప్పుడు అందరూ డబ్బులు ఇవ్వడానికే చూస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయితే మీకు బదులు నేను లేవీ సంతానాన్ని యాజకులుగా నా మందిర సేవకు ఉపయోగించుకుంటాను. అయితే మీరు చేయాల్సిన పని మాత్రం ఇది, వెల కట్టి తీసుకోవాలి మీ పిల్లల్ని. అది అప్పుడు ఆ కాలానికి దేవుడు వాళ్ళకి నియమించిన కట్టడ. ఇది ఇప్పుడున్న ఈ కాలానికి సంబంధించింది కాదు. వాళ్ళని అలా రక్షించాడు కాబట్టి. ఇప్పుడు అలాగా పిల్లల్ని దేవుని కోసం ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు, తప్పేమీ కాదు. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని చేయడం తప్పు. ఇక్కడ ఉంది కనుక మేము చేస్తామని చేయడం తప్పు. పోను ఒక కొడుకు చేసావంటే బాగుంది, పుట్టిన పిల్లలందరి దగ్గర నొక్కేయడానికి చూస్తున్నావంటే నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావో లేదా వాక్యాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నావో అర్థమైపోయింది. అర్థమవుతుందా? దేవుడు పాట, వేలం పాట అని ఇలాంటి మాటలు చెప్పి మోసం చేయకూడదు క్రైస్తవ్యాన్ని. ఏ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా. ఇలాంటి మొదటి సంతానం అని చదివాం కదా, దీన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. మీకు తెలుసా? తెలియదేమో. గొర్రెలు మేకలను గొల్లలు ఉన్నారనుకో, ఇదిగో మొదటి సంతానం ఎవరిది? దేవుంది. కాబట్టి మీ మందలో ఏదైనా ప్రథమ సంతానం పుడితే అది మాకు తెచ్చేయాలి. ఈ మేక గొర్రెట్టుకుని వెళ్తారు వీళ్ళు. వాళ్ళు తీసుకుని వెళ్తే అది తిరిగి ఎంతకో కమ్మేసి ఆ డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. కోళ్ళు పెంచుతున్నారా మీరు? అయితే మీ కోళ్ళలో మొదట పుట్టిన పిల్లలు గుడ్లు మావి. ఇది ఎవరితో చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరు పాటించాలి దాన్ని? వాళ్ళు కదా పాటించాలి. నువ్వెందుకు పాటిస్తున్నావు? నువ్వు ఇశ్రాయేలీయుడివా, క్రైస్తవుడివా? ఒకవేళ నేను ఇశ్రాయేల్ని అన్నాం అనుకో, అయితే ఏ గోత్రంలో పుట్టావు 12 మందిలో? అంతేనా కాదా? నువ్వు ఇశ్రాయేలీయుడు కాదు, నువ్వు అన్యుడువు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో అప్పుడు క్రైస్తవుడిగా మారావు. నీకు ఆ నియమాలు ఏవి వర్తించవు. చూడండి ఒకసారి రోమాపత్రిక. మనం మాటలతో చెప్తే నమ్మరు, వాక్యం చూపించాలి. అవి ఎవరికి సంబంధించినవో రోమపత్రికలో దేవుడు ఒక మంచి మాట రాపించాడు. పాత నిబంధనలో ఉన్న అన్ని విషయాలు మనకే అనుకొని మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి అని ఇశ్రాయేలు గురించి చెబుతూ ఇవి వారివయ్యా, నువ్వు చేయకూడదు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి. కానీ నేడున్న క్రైస్తవులు లేదు ఇశ్రాయేలు ప్రజలు ఏవైతే చేశారో పండుగలు, ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవి మేము కూడా చేస్తాము అంటున్నారు. ఇంకో పాఠం త్వరలో రిలీజ్ అవుతుంది.
పాత నిబంధన కాలంలో ఆ, పాత నిబంధన గ్రంథాన్ని పాటిస్తున్న క్రొత్త నిబంధన ప్రజలని ఒక పాఠం తయారు చేశాను. ఆ పాఠంలో ఈ విషయాలన్నీ చెప్తాను. పాత నిబంధనను పాటిస్తున్న క్రొత్త నిబంధన క్రైస్తవులని ఒక పాఠం తయారు చేశాను. అందులో చెప్తాను ఈ విషయాలని. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ ఆచారాలు లేదా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు చేయాలి? ఇశ్రాయేలీలకి అవి మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే దేవుని పాట వేలం పాట వేసే అధికారం మనిషికి లేదు. బైబిల్లో ఒక ఆయన అలాగే ఆ సందర్భం చూద్దాం. ఆయన కూడా అలాగే వెల ఇచ్చి కొనాలనుకుంటాడంట. ఆయన పేరే గారడి సీమోను. అపోస్తుల కార్యం చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 9వ వచనం చదివి తర్వాత 17వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోనుడు ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులు విభ్రాంతి పరుచుచుండను. కొద్దివాడని మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. గారడీ సీమోను అన్న ఆయన తాను దేవుడుగా ఆయన చేస్తున్న మ్యాజిక్స్ చూసి ప్రజలందరూ ఏమనుకున్నారంట? ఆయన ఎంత శక్తిమంతుడు, ఈయన మహాశక్తి, దేవుడి యొక్క మహాశక్తి ఈయన, లేకపోతే ఈయన ఎలా చేయగలడు అనుకున్నారంట. అయితే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. అది చూసిన ఈ గారడీ సీమోను ఎలా ఆలోచిస్తున్నాడో ఒకసారి చూద్దాం. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, ఈ గారటి సీమోనికి ఇంకోటి తెలిసింది. నేనే శక్తిమంతుడిని అనుకుంటే నాకంటే శక్తిమంతులు వచ్చారు అక్కడికి. నేనేమో ఏదో మ్యాజిక్ చేసుకుంటున్నాను. రియల్ కాదు నాది. గారడి అంటే ఏంటి? రియల్ కాదు అది. ఇప్పుడు పావురాలు ఎలా తీస్తుంటాడు, అవి ఉంటాయా నిజంగా? జీవాన్ని సృష్టించే అధికారం మనిషికి లేదు. ఎవరికి ఉంది? దేవుడే. పావురాల్ని సృష్టించాలంటే, ఆ జీవాన్ని ఇవ్వాలంటే, ఆకారాన్ని ఇవ్వాలంటే దేవుడే ఇవ్వగలడు. వీళ్ళు చేస్తున్నది ఏంటి? మాయ. మ్యాజిక్ అంటే మాయ. అది కొంతసేపు ఉంటుంది, తర్వాత అది మాయమైపోతుంది. కానీ దేవుడు చేసిన సృష్టి ఏది? కొంతసేపు ఉండి మాయమైపోయేది కాదు, మళ్ళీ దేవుడు తీసేంత వరకు అది ఉంటుంది. అయ్యో నేనే మ్యూజిషియన్, నేనే గొప్ప శక్తివంతుడు అనుకుంటే నాకంటే ఒరిజినల్గా చేసే శక్తివంతులు వచ్చారు. వాళ్ళ చేతులుంచిన వారందరికీ శక్తి వస్తుంది. కాబట్టి నేను వెళ్ళి ఈ శక్తిని వేలం పాటేసేద్దాం అనుకున్నాడు. అంటే వెల ఇచ్చి కొనేద్దాం అనుకున్నాడు. ఒకసారి చూడండి 19. సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం అనుకుని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వమును దుర్నీతి బంధకములతో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏం చేయాలనుకున్నాడంటే ఈయన వెలపెట్టి దేవుడిచ్చిందని పొందుకోవాలనుకున్నాడంట. నువ్వు చాలా దుష్టత్వంలో ఉన్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు చేస్తున్న పని తప్పు అని
ఈ పేతురు యోహాను గారు వానికి చెప్పేశారనమాట, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవాలనుకుంటున్నావు, నువ్వు డబ్బుతో దేవుడిచ్చిందాన ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలనుకుంటున్నావు, అది నీ వల్ల కాదన్నాడు. అంటే దేవుడిచ్చేదాన్ని వెలపెట్టి మనుషులు ఎవరు కొనలేరు. అది పరిశుద్ధాత్మనైనా ప్రకృతిలో దేవుడిచ్చిన దేనినైనా మనుష్యులు వెలపెట్టి కొనలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చేదాన్ని మనుష్యులు వెలపెట్టి కొనలేరు, వెలపెట్టి తయారు చేయలేరు. తయారు చేయగలరా? చేయలేరు. ప్రకృతిలో ఉన్న దేన్ని కూడా చివరికి తల వెంట్రుకలు తెగిపోయాయి అనుకోండి, ఎందుకు వస్తున్నారు? కొప్పుకుంటామని. ఎందుకు వస్తున్నారు? ఏం తయారు చేయొచ్చు కదా, ఎంత డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే కొనేసి పెట్టేయచ్చు కదా, లేదా తయారు చేసి పెట్టేయచ్చు కదా. ఎందుకు కొనుక్కుంటున్నావు? తయారు చేయలేరు కాబట్టి. అంటే వెలపెట్టి దేవుడిచ్చిందని దేన్ని కొనలేము. కాబట్టి దేవుడు పాట, వేలం పాట అనే మాట మన నోట ఇప్పుడు రాకూడదు. దేవుడిచ్చిన దేన్ని మనిషి కొనలేడు, తయారు చేయలేడు. ఇది మనసులో మనం పెట్టుకోవాలి. ఈయన అలాగే కొనాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వు చెడుతనం మానుకొని మారు మనసు పొందు. ఒకవేళ నీ ఆలోచన ఏదైతే ఉందో డబ్బుతో కొనాలనుకుంటున్నావే, ఆ ఆలోచన పోవచ్చు, నీ హృదయం శుద్ధి పడవచ్చు అన్నప్పుడు, అయ్యా మీరే నా కొరకు దేవుని వేడుకోండి అని సీమోను గారు బతిమాలుతారనమాట. అంటే ఆలోచిస్తారు. నిజమే. ఈరోజు చాలామంది కూడా అలాగే అనుకుంటున్నారు, పరలోకాన్ని మాకున్న డబ్బుతో కొనేస్తాం, ఆయన నిత్య జీవన స్వర్గాన్ని మేము డబ్బుతో కొనేయగలం అనుకుంటున్నారు. ఎలాగ అనుకుంటున్నారు తెలుసా? మేము చేసిన పాపాలు పోవాలంటే డబ్బుతో కొనేయాలనుకుంటున్నారు. ఎలాగా? దాన ధర్మాలు. అంటే మాకున్న దగ్గర డబ్బుని మేము దానాలు చేస్తే, ధర్మాలు చేస్తే మా పాపం పోతుంది. అంటే ఏంటి? వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బుల ద్వారా ఏమొస్తుందంటే పుణ్యం వస్తుందంట. అలాగొస్తుందా పుణ్యం? పుణ్యకార్యం ఒక ఆయన చేశాడు, ధర్మం ఒక ఆయన చేశాడు, దానం ఒక ఆయన చేశాడు. ఆయన విశ్వసిస్తే వస్తుంది. ఎవరు? ఆయన యేసుక్రీస్తు. పుణ్యకారం ఏంటి? ఆయన బలియాగం. ఆయన దానం ఏంటి? ఆయన రక్తం ఇవ్వడం. ధర్మం ఏంటి? ఇదిగో సత్యాన్ని బోధించడం, సత్యంలో నిలబడటం. ఆయన చేశాడు అవన్నీ. నువ్వేం చేయాలి ఇప్పుడు? నా యందు విశ్వాసం ఉంచి అన్నాడు. ఎంత ఈజీ పని వదిలేసి ఎందుకు నీ డబ్బును వృధా చేసుకుంటాం? చెయ్యొద్దని కాదు, చెయ్యండి. లేని వారికి పెట్టడం తప్పు కాదు, కానీ దానివల్ల పాప క్షమాపణ కలగదు, దానివల్ల పరలోకము రాదు. ఎందుకంటే అది వెల పెట్టుకునేది కాదు. ఆయన విలువ పెట్టి మనల్ని కొంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. అంటే మనల్ని కొనగలిగి మన పరలోకము ఉచితంగా మనకి ఇవ్వడానికి ఆయన వెల పెట్టాడు. మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరం. అంటే డబ్బులతో కొనేది పరలోకం రాదు. చూద్దాం ఒకసారి రోమపత్రికలో ఈ మాట ఉంది. ఆయన పుణ్యకార్యం చేశాడు లేదో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే, మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకి ఎలాగో కారణమైనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృప అనే దానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైను. దానము, ధర్మము, పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసుక్రీస్తు ఆల్రెడీ ఇంతకు ముందే మన కోసం చేశాడు. ఆయన నీతిని, కృపను దాన ధర్మాలుగా మనకిచ్చేశాడు. పుణ్యకార్యంగా ఆయన బలియాగం అయిపోయాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని
ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల వీటన్నిటిని మనం సంపాదించుకోగలం. మళ్ళీ మనం కొత్తగా ప్రారంభించి మనం ఏదో చేస్తే వెళ్తాం అనుకుంటే అది సాధ్యం. కానీ మరి దేవుడి పాట వేలం పాట కాదు. ఓకేనా? ఆ పదమే అనకూడదు, ఆ పదాన్నే ఉపయోగించకూడదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.